బాక్స్. నేను ఈరోజైతే గులాబ్ జామున్ రెసిపీని అయితే చూపిస్తున్నాను. మీరైతే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక్క క్రాక్ కూడా రాకుండా సూపర్‌గా టేస్టీగా అయితే ఉండిద్ది. మీరు ఫస్ట్ సారి చేసిన వాళ్ళకి కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే నేను చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్‌తో మనమైతే గులాబ్ జామున్ అయితే రెడీ చేసుకుందాం. పదండి మన రెసిపీలోకి. ఫస్ట్‌గా అయితే నేను ఎంటీఆర్ వాళ్ళ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను. దీంట్లో అయితే 180 గ్రామ్స్ దాకా అయితే పౌడర్ ఉంది. దీన్ని నేను ఒక ప్యాకెట్ని అయితే ఇప్పుడు క్వాంటిటీని అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మెజర్మెంట్ కప్ ఒకటి తీసుకోండి. తర్వాత ఒక కప్ అయితే నేను ఇదైతే మొత్తం ఒక కప్ అయితే పిండి అయితే అయ్యింది. ఒక కప్ పిండి అయితే వేసేసాను. వేసేసి దీంట్లోకి అయితే నేను ఇప్పుడు 2 కప్పులు అయితే సేమ్ కప్తో షుగర్ వేసేస్తున్నాను. ఒక కప్పుకి 2 కప్పులు అయితే పర్ఫెక్ట్గా అయితే ఉండిద్ది. తర్వాత అయితే మనం కాచి చల్లార్చిన పాలు తీసుకొని కొంచెం కొంచెంగా వేలుతోనే మనం మొత్తం మిక్స్ చేయాలండి. మొత్తం హ్యాండ్తో అయితే వద్దు. దీంట్లో ఉన్న బబుల్స్ అన్నీ అయితే పోతాయి. కొంచెం కొంచెంగా తీసుకొని మొత్తం వేళ్ళతో అయితే బాగా అయితే కలిపేసుకోండి. కలిపేసేసుకున్న తర్వాత ఇదైతే కొంచెం ఆయిల్ అప్లై చేయండి. మీ దగ్గర నెయ్యి ఉన్న అప్లై చేసేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ అప్లై చేశాను. చేసేసి ఇదైతే మనం కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసేద్దాం. తర్వాత అయితే మనం తీసుకున్న 2 కప్స్ పంచదార అయితే ఒక బౌల్లో వేసుకోండి. దీంట్లోకి అయితే 2 కప్స్ అయితే మనం సేమ్ మెజర్మెంట్ కప్తో 2 కప్స్ అయితే వాటర్ వేసేసుకోండి. ఈ రెండింటిని అయితే మనం పాకం అయితే అవసరం లేదు. ఇదంతా మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అయితే ఈ తీగ పాకం కూడా వద్దు. తర్వాత దీంట్లో కొంచెం నిమ్మరసం అయితే యాడ్ చేయండి. అలాగైతే మనం తర్వాత కూడా ఇది బాగా అయితే ఉండిద్ది మెల్ట్ అవ్వకుండా. తర్వాత అయితే మనం వేసేసుకున్నాం కదా, పాకం అయితే వచ్చేసింది. తర్వాత అయితే మనం పెట్టేసుకున్న గులాబ్ జామున్ ఇది అయితే బాగా మెత్తగా అయితే అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని తీసుకొని మనం చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకోవాలి. మొత్తం ప్రాసెస్ అయితే అసలు ప్రాసెస్ దీంట్లోనే ఉందండి. ఇదైతే నేను 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టేసి అయితే బాగా ఒక ప్రెస్ అయితే ఇచ్చాను. ఇచ్చేసి తర్వాత అయితే రౌండ్గా అయితే చేసేసుకున్నాను. ఇలా చేయడం వస్తే చాలండి. చాలా సింపుల్ అండ్ చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. 2 హ్యాండ్స్ మధ్యలో కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా నేను చేస్తున్న విధంగా ప్రెస్ చేయండి. ఇలా అయితే మొత్తం చేసేసుకోండి. ఇది మొత్తం చేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకోవడానికి అయితే ఆయిల్ పెట్టేసుకుందాం. ఇదైతే ఆయిల్ అయితే బాగా ఫ్రై అవసరం లేదండి. కొంచెం కొంచెం అప్పుడే బబుల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడైతే మన గులాబ్ జామ్స్ని అయితే యాడ్ చేసుకుందాం. మీరు స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. హైలో అయితే అస్సలు వద్దు. తర్వాత అయితే ఇవే కొంచెం కొంచెంగా అయితే బాగా వేగైతే పైకి తేలుతాయండి. తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్ మీద, చాలా తక్కువ మీడియం ఫ్లేమ్ మీద అయితే ఎర్రగా అయితే కాల్చుకోండి. లేకపోతే మనం ఎక్కువ ఫ్లేమ్ పెట్టేస్తే లోపలైతే పచ్చిగానే ఉండిద్ది. టేస్ట్ అయితే అంత బాగోదు. ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే ఈ కలర్లో వచ్చేదాకా అయితే తీసేసుకోండి. తీసేసుకొని ఇంకా దీనికైతే చూడండి, ఒక క్రాక్ కూడా రాలేదు కదా. ఇలాగైతే మీరు ట్రై చేయండి. మనం ఫస్ట్గా పెట్టేసుకున్న పాకంలో అయితే ఇది పాకం అయితే కొంచెం గోరువెచ్చగా ఉండాలండి. గులాబ్ జామున్స్ కూడా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ రెండింటిని అయితే మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా మన గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. మీరైతే గులాబ్ జామున్ ఏదో పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారా? అయితే ఇలా ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి. నేనైతే పక్కా కొలతలతో అయితే మీకు చూపించాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.